అధికారం ఉందని అసైన్ చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులో అనర్హులకు అసైన్ చేసిన భూమి. సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ అనుచరుల భూభాగోతం. గత ప్రభుత్వ హయాంలో 250 ఎకరాలు కబ్జా అట. చూసుకోరి ఎట్టుందో కథ. ఈయన అయ్య జాగీర్ అన్నట్టు దొంగలంతా కలిసి 250 ఎకరాలు కబ్జా పెట్టిరట. ఏడా ఇది? ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ అనే గ్రామంలో అట. ఆ శివారు ప్రాంతంలో 4 మండలాల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మొదలైన ఎంక్వైరీ బీఆర్ఎస్ నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇది ఒక్కటే అనుకుంటున్నారా? మొత్తం ఆడ ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి ఆడ ఒక్కొక్కనివి. ఆ సిరిసిల్లని ఒక రకంగా ఎట్లా తయారు చేసినంటే లాస్ట్ 10 ఇయర్స్గా కబ్జాలు, ఇసుక మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా కింద తయారు చేసిండు. 250 ఎకరాలకు పోతం పెట్టిరాడు. చూడురిగా ఎట్లా ఉందో కథ. ఏడునవే అయినా ఇగో సిరిసిల్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ అనుచరుల భూ భాగోతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడంతో పవర్ అడ్డు పెట్టుకొని ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అసైన్ చేసుకున్నారు. 4 మండలాల పరిధిలో ఏకంగా 250 ఎకరాలు కబ్జా చేశారు. ఏడాది కింద బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో అక్రమ పట్టాలపైన ప్రజల నుంచి ఫిర్యాదులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఎంక్వైరీ చేస్తున్న రెవెన్యూ ఆఫీసర్లు భూ ఆక్రమణలు నిజమని తేలడంతో కబ్జా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. కేటీఆర్ చెన్నమనేని సిఫారసులట. ఎవరు? జర్మన్ బాబు వేములవాడ ఎమ్మెల్యే, కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అసైన్డ్ భూముల కేటాయింపుల కోసం కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్లుగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు వ్యవహరించారు. వీరి సిఫార్సులతో కొందరు బీఆర్ఎస్ లీడర్లు భూములను పట్టా చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తంగా 250 ఎకరాల భూములు పట్టా చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 250 ఎకరాల భూములు ఇలా అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. ఈ భూములను బీఆర్ఎస్ లీడర్లు అక్రమంగా పట్టా చేసుకున్నారన్న ఆరోపణలు రావడంతో రెవెన్యూ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. భూములు పొందిన వారిలో అర్హులు ఉన్నారా లేక అనర్హులకు కేటాయించారా అనే వివరాలు ఆరా తీస్తున్నారు. ఏ ఊరిలో ఎంత భూమి కేటాయించారు, పట్టా పొందిన వ్యక్తి ఇప్పుడు కబ్జాలో ఉన్నారా లేదా అనే విషయాలపైన రెవెన్యూ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆ రిపోర్ట్ను కలెక్టర్కు అందజేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆందోళనలో బీఆర్ఎస్ లీడర్లు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు శివారులోని మెడికల్ కాలేజీకి దగ్గరలో సుమారు 400 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది. ఇక్కడ కొంత భూమి బీఆర్ఎస్ లీడర్లు పట్టా చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. సర్దాపూర్, చిన్న బోనాల, పెద్ద బోనాల శివారు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా అయినట్టు సమాచారం. ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామ శివారులో 12 ఎకరాలు బీఆర్ఎస్కు చెందిన 2 నేతలు పట్టా చేయించుకున్నట్టు తెలుస్తోంది. ముస్తాబాద్ మండలంలో అనర్హులకు 2 ఎకరాలు కేటాయించినట్లు ఆఫీసర్లు గుర్తించారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో 3 ఎకరాల అసైన్డ్ భూమిని సిరిసిల్ల పట్టణంలోని ఒక బీఆర్ఎస్ ముఖ్య నేత తమ్ముడు కబ్జా చేసి 4 ఏళ్ల పాటు చిరుధాన్యాలు సాగు చేశాడు. ఆ భూమిని 20 రోజుల కింద రెవెన్యూ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. వీర్నపల్లి మండలంలోని ఎర్రగడ్డ తాండాలో బీఆర్ఎస్ నేత 3 ఎకరాల పోడు భూమిని కొన్నాళ్ల పాటు సాగు చేసి ఆ తర్వాత ఎస్టీలకు అమ్మినట్టు 2023లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, సిరిసిల్ల మండలాల్లో ఉన్న అసైన్డ్ భూముల అక్రమ కేటాయింపులపైన రెవెన్యూ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. తాజాగా జగ్గరాపల్లి సమీపంలోని ప్రభుత్వ భూమిని పట్టా చేసుకున్నాడన్న ఆరోపణలతో కేటీఆర్ ప్రధాన అనుచరుడు బొల్లి రామ్మోహన్ జైలు పాలైండు. దీంతో అసైన్డ్ భూములను ఆక్రమించుకున్న బీఆర్ఎస్ లీడర్లు ఆందోళనలో పడిపోయారు. దొంగలు! ఎంత ఘోరం ఇది! చాలామంది అంటున్నారు కదా, ఈయనకంటే ఆయనే, కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేశారు, ఈయనకంటే ఆయనే బెటర్, ఈయనకంటే ఆయనే బెటర్ అని. ఆయన వచ్చుంటే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉండేదో ఒకసారి ఆలోచించండి. పీల్చడానికి గాలి ఉండేది కాదు. పీల్చడానికి రాబోయే 5 సంవత్సరాల్లో మరో విధ్వంసం జరిగేది రాష్ట్రంలో. కనీసం ఇప్పుడు ఊపిరైనా పీల్చుకుంటున్నాం, ఏదో ఉన్నామా అంటే ఉన్నాం, అట్లీస్ట్ ప్రాణాలన్నీ నిలబడి ఉన్నాయి. ఒకవేళ 3వ సారి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఉంటే మీ భూములు కానీ మీ సంపద కానీ ఏమైపోయేదో ఒక్కసారి ఆలోచించండి. కేటీఆర్ హామీతో మెడికల్ కాలేజీకి భూములు ఇచ్చినాం. సిరిసిల్ల మెడికల్ కాలేజీ కోసం మా భూములు త్యాగం చేసినాం. అప్పటి మంత్రి కేటీఆర్ మాకు భూమికి బదులు భూమి ఇస్తానని మాట ఇచ్చిండు. ఆయన మాట మీద మా భూములు ఇస్తే మాకు భూమికి బదులు భూమి ఇవ్వకుండా మోసం చేసిండు. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఫలితం లేదు. బీఆర్ఎస్ నాయకులు ఎకరాలకు కబ్జా పెట్టుకున్నారు. కానీ పేదోళ్ల భూములు తీసుకొని మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయినా మాకు భూమికి బదులు భూమి ఇవ్వలే. బాలరాజ్ రైతు. ఈడ ఎన్ని అక్రమాలు జరిగినాయడా. ఆ జిల్లాలన్న విలేజ్లో మన దగ్గరికి వచ్చారు. మనం గతంలో తొలి వెలుగులో ఉన్నప్పుడు ఆ దళితుల భూములు గుంజుకున్నారు. పరిహారం ఒకరికి పోయింది, అసలైన రైతులు ఆగమైపోయారు.
ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కానివ్వం. ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు. తీసుకోండి మరి చర్యలు ఏం తీసుకుంటారో ఇప్పుడు.